జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉదంపూర్ జిల్లా బసంత్గఢ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒకరు పాకిస్తాన్ జాతీయుడిగా గుర్తించబడటం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒకవైపు శాంతి మాటలు చెబుతుంటే మరోవైపు ఉగ్రవాద సంస్థలు మళ్లీ యాక్టివ్ కావడం ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది. జమ్మూ కాశ్మీర్లో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ మళ్లీ ప్రయత్నాలు చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షరీఫ్ ప్రభుత్వం నిజంగా శాంతి కోరుకుంటుందా లేదా మాటల్లో శాంతి చేతల్లో ఉగ్రవాదమా? దీనిపై భారత్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతోంది? జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్. ఇద్దరు ఉగ్రవాదులు హతం. భారత్పై ప్లాన్ను తిప్పికొట్టిన సైన్యం. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉధంపూర్ ఎన్కౌంటర్ కేవలం ఒక భద్రతా ఘటన మాత్రమే కాదు, ఇది భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ దౌత్య భద్రతా పోరాటానికి మరో స్పష్టమైన ఉదాహరణగా మారింది. ఈ ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమవడం, వారిలో ఒకరు పాకిస్తాన్ జాతీయుడిగా గుర్తించబడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. భారత్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ పై చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఉగ్రవాదాన్ని ఒక విధానంగా ఉపయోగిస్తూ జమ్మూ కాశ్మీర్లో అస్థిరతను సృష్టించడం. జైషే మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా వంటి సంస్థలు పాకిస్తాన్ గడ్డపై పుట్టి అక్కడే శిక్షణ పొందుతూ భారత్లోకి చొరబడి దాడులు చేస్తుంటాయన్నది భారత వాదన. ఉధంపూర్ ఎన్కౌంటర్లో పాకిస్తాన్ ఉగ్రవాది హతమవడం ఈ వాదనకు మరోసారి బలం చేకూర్చింది. ఈ ఘటనలో హతమైన మావీ అలియాస్ మావియా జైషే మహమ్మద్ కు చెందిన టాప్ కమాండర్ గా అధికారులు గుర్తించారు. ఉధంపూర్ జిల్లా బసంత్గఢ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన భద్రతా వర్గాల్లో కీలకంగా మారింది. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ మరణించినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం మావీ అలియాస్ మావియా అనే టాప్ కమాండర్ ఈ కాల్పుల్లో చనిపోయాడు. అతడు చాలా కాలంగా భద్రతా బలగాలను తప్పించుకుంటూ వస్తున్నాడు. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నారన్న నిఘా సమాచారం అందడంతో సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. గాలింపు సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ మొదలైంది. కొంతసేపటి తర్వాత ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే వారు ఉధంపూర్ ప్రాంతంలోని అడవుల్లో ఉన్న గుహల్లో దాక్కున్నారన్న సమాచారం రావడంతో భద్రతా బలగాలు మరోసారి గాలింపు చేపట్టాయి. చివరికి గుహను చుట్టుముట్టి కాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. మృతుల్లో ఒకరు పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది కాగా మరొకరు స్థానికంగా ఉన్న వ్యక్తిగా గుర్తించారు. వారి వద్ద నుంచి M4 కార్బైన్ రైఫిళ్లు, AK-47 తుపాకులు, భారీగా బుల్లెట్లు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో దాక్కున్నారా అనే అనుమానంతో భద్రతా బలగాలు గాలింపును మరింత తీవ్రతరం చేశాయి. జైషే మహమ్మద్ సంస్థ గతంలో జమ్మూ కాశ్మీర్లో అనేక దాడులకు పాల్పడింది. కొంతకాలంగా ఈ సంస్థ కార్యకలాపాలు తగ్గినట్టు అనిపించినా ఇప్పుడు మళ్లీ చురుకుగా మారుతున్నట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు సకాలంలో స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఇదే జిల్లాలోని మసల్టా ప్రాంతంలో కూడా కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు తప్పించుకోగలిగారు. ఆ ఘటనకు కొనసాగింపుగానే ఇప్పుడు గుహలో జరిగిన ఎన్కౌంటర్ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అతడు జమ్మూ కాశ్మీర్లో దాడులకు ప్రణాళికలు రచిస్తూ స్థానిక యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు కీలక పాత్ర పోషించినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వ్యక్తులు ఎక్కడ శిక్షణ పొందుతున్నారు, ఎవరి రక్షణలో పెరుగుతున్నారు అన్న ప్రశ్నలు సహజంగానే రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. పాకిస్తాన్ అధికారికంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని భారత్ ఆరోపిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ నాయకులు శాంతి, స్నేహం గురించి మాట్లాడుతుంటే మరోవైపు ఉగ్రవాద సంస్థలు భారత్లో దాడులకు ప్రయత్నించడం ద్వంద్వ వైఖరిని చూపిస్తోందని భారత రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. షరీఫ్ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. తమ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకమని, ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు అంతర్జాతీయ సహాయం అవసరమని చెబుతోంది. అయితే అదే సమయంలో జైషే మహమ్మద్ వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం షరీఫ్ ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
భారత్ దృష్టిలో ఇది కేవలం భద్రతా సమస్య కాదు, ఒక రాజకీయ వ్యూహం. పాకిస్తాన్ సైన్యం, గూఢచర సంస్థలు ఉగ్రవాద సంస్థలను తమ అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తున్నాయన్న ఆరోపణలు ఎన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ ఒత్తిడి పెరిగినప్పుడు ఉగ్రవాదాన్ని ఖండించడం, ఒత్తిడి తగ్గిన తర్వాత మళ్లీ పరోక్ష మద్దతు ఇవ్వడం పాకిస్తాన్ విధానంగా మారిందని నిపుణులు అంటున్నారు. జమ్మూ కశ్మీర్లో ఇటీవల జరిగిన ఆపరేషన్ త్రాషీ-1, ఉధంపూర్ ఎన్కౌంటర్, కథువా జిల్లా బిల్లావర్ ఘటనలు అన్నీ ఒకే దిశలో చూపిస్తున్నాయి. ఉగ్రవాదులు మళ్లీ యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి వెనుక పాకిస్తాన్లోని రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం కూడా ఒక కారణంగా భారత్ భావిస్తోంది. దేశంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు సరిహద్దు ఉద్రిక్తతలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదంపై ఎలాంటి రాజీ లేదు అన్న వైఖరితో ముందుకెళ్తుంది. రాజకీయంగా కూడా ఇది కీలక అంశంగా మారింది. దేశ భద్రతా విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చూపించడం, అంతర్జాతీయంగా భారత్ స్థాయిని పెంచడం ఈ ఆపరేషన్ల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా బలగాలు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, నిఘా వ్యవస్థలతో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా భారత్ కు బలం చేకూర్చే అంశం. ఎందుకంటే ప్రతి ఎన్కౌంటర్ తో పాటు పాకిస్తాన్ పాత్రపై ప్రపంచ దృష్టిని ఆకర్షించే అవకాశం భారత్ కు లభిస్తుంది. అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఉగ్రవాదానికి మద్దతిస్తోందన్న ఆరోపణల వల్లే పాకిస్తాన్ గతంలో గ్రే లిస్టు వంటి పరిస్థితులను ఎదుర్కొంది. ప్రస్తుతం షరీఫ్ ప్రభుత్వం మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నా భూస్థాయిలో చర్యలు లేకపోవడం వల్ల ఆ ప్రయత్నాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ ఘటన మరోసారి పాకిస్తాన్ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భారత్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తోందని ఆరోపిస్తోంది. జైషే మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా వంటి సంస్థలు పాకిస్తాన్ గడ్డపై పుట్టి అక్కడే శిక్షణ పొంది భారత్లోకి చొరబడి దాడులు చేస్తుంటాయని భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్ మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే భారత్లో జరిగే చాలా ఉగ్రదాడులకు పాకిస్తాన్ లింకులు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్ జాతీయుడే కావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకుంటున్నా దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో షరీఫ్ ప్రభుత్వం విఫలమవుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ అంతర్జాతీయ సహాయం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రపంచ దేశాల నుంచి కూడా ఒత్తిడి ఎదుర్కొంటోంది. భారత్ విషయానికి వస్తే జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ సంబంధాలు ఇకపై ఎలా ఉండబోతున్నాయన్న ప్రశ్నకు సమాధానం కూడా ఇలాంటి ఘటనలపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శాంతి కావాలంటే ఉగ్రవాదానికి పూర్తిగా ముగింపు పలకాల్సిందే అన్నది భారత్ వైఖరి. అదే సమయంలో జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలు కాపాడేందుకు భద్రతా బలగాల ఆపరేషన్లు మరింత కఠినంగా కొనసాగనున్నాయన్న సంకేతాలు ఈ ఎన్కౌంటర్ ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఉధంపూర్ ఎన్కౌంటర్ ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇస్తుంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదానికి చోటు లేదని, పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్ భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని ఇది సూచిస్తోంది. అలాగే షరీఫ్ ప్రభుత్వం నిజంగా శాంతి కోరుకుంటే మాటలకే పరిమితం కాకుండా ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.